హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎం వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి గోబీ మంచూరియా అండి. చాలా ఈజీగా స్ట్రీట్ స్టైల్లో గోబీ మంచూరియా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా మనం కాలీఫ్లవర్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మీడియం సైజు ముక్కలన్నీ చూపిస్తున్న విధంగా. నాకైతే ఇది 1/2 kg వచ్చిందండి. కాలీఫ్లవర్ 250 grams ఉన్నాయన్నమాట ఈ ముక్కలు అయితే. వీటి కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కళాయి పెట్టుకుని వాటర్ పోసుకుని ఇందులోనే సాల్ట్ వేసుకుని ఈ ముక్కలను అయితే బాయిల్ చేయాలన్నమాట. నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావడం అయితే జరుగుతుందండి. ఇలా ముక్కలన్నీ వాటర్లో వేసిన తర్వాత బాయిల్ చేసుకోవాలి. 40 to 50% అయితే బాయిల్ అవ్వాలన్నమాట. మరి ఎక్కువ బాయిల్ అయినా మెత్తగా అయిపోతాయండి, క్రిస్పీగా రావన్నమాట మంచూరియాకి. సో అందుకే 40 to 50% బాయిల్ అయితే సరిపోతుంది అనమాట. చాలా ఈజీగా ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చండి. నెక్స్ట్ దీన్ని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఆ బౌల్లో కొన్ని నార్మల్ ప్లెయిన్ వాటర్ అయితే తీసుకోవాలండి. హాట్ వాటర్ని తీసుకుని ప్లెయిన్ వాటర్లో వేసుకోవాలి, లేదంటే ఎక్కువ కుక్ అయిపోతాయి అనమాట. సో అలా తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ స్ట్రెయిన్ చేయాలన్నమాట. మనమైతే చల్లారిపోయిన తర్వాత వీటిని వాటర్ని తీసేయాలి. చూడండి, ఈ విధంగా అయితే బాయిల్ అయితే సరిపోతుంది అనమాట మనకి. నెక్స్ట్ వీటిలోంచి కూడా ఈ నార్మల్ వాటర్ నుంచి కూడా తీసేసి నార్మల్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వాటర్ అనేవి లేకుండా డ్రైన్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనమైతే ఈ ముక్కలన్నిటిని కూడా వాటర్ లేకుండా డ్రైన్ చేసుకుని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే కార్న్ఫ్లవర్ అనేది వేసుకోవాలండి. 4 tablespoon కార్న్ఫ్లవర్ అనేది వేసుకోవాలి. ఇందులో 2 tablespoon కార్న్ఫ్లవర్ వేసుకొని 2 tablespoon బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి. మీకు 2 అవైలబుల్లో ఉంటే 2 వేసుకోండి, లేదంటే కార్న్ఫ్లవర్ ఒకటే వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. నేనైతే 4 tablespoons కూడా కార్న్ఫ్లవరే వేసానండి. నెక్స్ట్ ఇందులో మనము ఫ్రెష్గా చేసుకున్న గరం మసాలా పొడి అనేది వేసుకోవాలండి. 1 tablespoon అయితే వేసుకోండి. నేను చిన్న స్పూన్ వల్ల 2 వేసాను. నెక్స్ట్ ఇందులోనే 1/2 tablespoon బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 tablespoon సాల్ట్. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఈ మసాలాలు పిండి కూడా ఈ ముక్కలకైతే కోట్ చేసుకోవాలండి, బాగా పట్టే విధంగా. వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. ఎక్కువ వేయద్దండి, వాటర్ బాగా జారుగా అయిపోతుంది అనమాట. అప్పుడు మనకి పిండి అనేది దానికి పట్టదనమాట. లైట్గా కొంచెం కొంచెం పోసుకుంటూ వాటర్ పోసుకుంటూ నేను ఇందులో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులో కారం వేయకూడదండి, ఎందుకంటే మనం సాసెస్లో రెడ్ చిల్లీ సాస్ వేస్తాం. సో అందుకే కారం అనేది వేయకూడదు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలండి. ఫ్రై పెట్టడానికి సరిపడగా అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి. ముక్కలనే మునగాలి కదండి, కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. నెక్స్ట్ ఇలాగా మనం చిన్న ముక్క వేసుకుని ఆయిల్ కాగిందా లేదు టెస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం కలుపుకున్న ఈ ముక్కల్ని మనం పకోడీ ఎలా వేసుకుంటామో సో అదే విధంగా మనం ఈ ముక్కలను అయితే వేసుకోవాలండి. సేమ్ మనం పకోడీ వేసుకునే విధంగానే ఈ గోబీ ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. మీడియం టు లో ఫ్లేమ్లో ఉండాలండి. హై ఫ్లేమ్లో అయితే కలర్ వచ్చేస్తే త్వరగాను లోపల ఉడకమన్నమాట. సో అందుకే మనం మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని అయితే ఫ్రై చేయాలన్నమాట. ఈ విధంగా మనం ఈ ముక్కలను అయితే వేసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత కలపాలండి. వెంటనే మనం వేసిన వెంటనే మనం కలిపేస్తే పిండి పట్టకుండా మనకి గరిటికి అంటుకుపోతాయి అన్నమాట. సో కొంచెం ఆయిల్లో కాగిన తర్వాత మనమైతే ముక్కలను అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి.
చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం అయితే వేరే గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట. మరి ఎక్కువగా అయితే ఫ్రై అవసరం లేదండి, ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే సరిపోతుంది అనమాట. చాలా మంది ఫుడ్ కలర్ అనేది యూజ్ చేస్తారండి, కలర్ కోసం అయితే అవసరం లేదు, ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయడం అవసరం లేదు. సాసెస్ అన్ని వేసేసరికి మనకు మంచి కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా మిగిలిన కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట. చాలా ఈజీ రెసిపీ అండి, యాస్టీజ్ మనకి మనం స్ట్రీట్ స్టైల్లో తినే విధంగానే ఉంటుంది అనమాట. దీని టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. బయట అయితే మనకి ఆయిల్ యూజ్ చేసిందే మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటారు. పిల్లలు అడిగినప్పుడు అయితే ఈ విధంగా ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు టేస్ట్ అయితే కంపల్సరీ నచ్చుతుంది. ఇందులోనే ఆనియన్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పింక్ కలర్లోకి వచ్చే వరకు, లైట్ పింక్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి లైట్ పింక్ కలర్లోకి వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇందులోనే మనం రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకోవాలి, 1 టేబుల్ స్పూను. నెక్స్ట్ సోయా సాస్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. నెక్స్ట్ టమాటా సాస్ కూడా 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకొని తర్వాత ఇందులో అయితే వాటర్ అనేవి వేసుకోవాలన్నమాట. కొంచెం లైట్గా పోసుకొని వాటర్ వేసుకొని సాస్లన్నీ కలిసేలాగా మనం కలుపుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ పోయకూడదండి. నెక్స్ట్ కార్న్ఫ్లవర్ వాటర్ని అయితే వేసుకోవాలి. కొంచెం కార్న్ఫ్లవర్లో వాటర్ వేసి మనం కలుపుకొని ఆ మిక్స్ని అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి కొంచెం థిక్ పేస్ట్లో వస్తుంది అనమాట. ఈ సాసెస్ అన్నీ కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో రావడం కోసం మనం అయితే కార్న్ఫ్లవర్ సాస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. కార్న్ఫ్లవర్ వాటరు, నెక్స్ట్ ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ సాసెస్లో మనకి సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలండి, లైట్గా వేసుకోండి. ఇప్పుడు ఈ సాసెస్ అన్నీ కూడా మనకి దగ్గర పడిపోయినాయి కదండి. ఈ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మనం చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న గోబీ ముక్కలను అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి మనం కారం వేయవసరం లేదు, సాసెస్ పట్టిన తర్వాత మనకి మంచి కలర్ అనేది వచ్చేస్తుంది. ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయవసరం లేదు. నెక్స్ట్ దీని మీద కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని గార్నిష్ చేసుకున్నాం అనమాట. చాలా ఈజీ రెసిపీ అండి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుంటాను. మిడిల్ క్లాస్ మోని.